ఈ రోజున నేత్రదాన ప్రచార పక్షోత్సవాల సందర్భంగా ప్రజల్లో నేత్రదానం గురించి అవగాహన కలిగించడం కోసమని ఎగ్జిబిషన్ పెట్టాము. ఇది 15 రోజులు ఎగ్జిబిషన్ ఉంటుంది. నేత్రదానం అంటే ఏమిటి, దాన్ని ఎలా చేయవచ్చు, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని తెలియజేయడం కోసం, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎగ్జిబిషన్ పెట్టాము. ఈ రోజున ఈ ఎగ్జిబిషన్ డాక్టర్ వెలగా జోషి గారు ప్రారంభించారు. ఆయన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వైస్ చైర్మన్ ఉన్నారు. అంతేకాదు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున ఆయన ఇన్ఛార్జిగా ఉండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన వ్యవహారాలని కూడా చూస్తారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సంబంధించిన ఆయన వచ్చి ఈ రోజున ఈ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం. ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు పాల్గొని నేత్రదానాన్ని ప్రచారం చేసినట్లయితే ఈనాడు భారతదేశంలో నల్లగుడ్డ అంధత్వంతో జీవితాన్ని అంధకారమయం చేసుకుంటుంటే దాదాపు 35 లక్షల మందికి వెలుగు వస్తుంది. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో ఏటా 1 కోటి మంది మరణిస్తున్నారు. కానీ వాళ్ళల్లో నేతాన్ని దానం చేసేవాడు కేవలం 35,000 మంది మాత్రమే. 35,000 మాత్రమే. ఎక్కడ 1 కోటి మంది, ఎక్కడ 35,000 మంది? మరి నేత్రదానం చూపించేవాళ్ళు భారతదేశంలో 35 లక్షలు ఉన్నారు. చనిపోయాక కళ్ళని బుగ్గిపాలు చేస్తారు, మట్టిపాలు చేస్తారు. కానీ ఇంకోటి చనిపోయిన తర్వాత, బతికుండగా చనిపోయిన తర్వాత నేత్రదానం చేయడం ముందుకు రావడంలా. దానికి కారణం ఏంటి? తగిన అవగాహన లేకపోవడం, రకరకాల అపోహలు భయాలను బట్టి. ఈ రోజున డాక్టర్ వెలగా జోషి గారు ఆయన ఈ ఎగ్జిబిషన్ ఆఫీసర్ వారి సందర్భంలో వారి యొక్క సందేశం వరుసగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. డాక్టర్ సమరం గారు, మేడం గారు యొక్క సేవా కార్యక్రమంలో భాగంగా ఈ స్వేచ్ఛ ఘోర ఐ బ్యాంక్ ఎగ్జిబిషన్ ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. అంటే ఈ కళ్ళు అనేది మనకి పుట్టుకతో బాగానే కనపడుతున్నాయి కనుక, మనం బాగానే పెరుగుతున్నాం కనుక, బాగానే అభివృద్ధి చెందుతున్నాం కనుక కళ్ళు యొక్క విలువ కళ్ళు లేకుండా పోతాయి చూసారా, వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రపంచాన్ని మనం చూస్తున్నాం, కానీ వాళ్ళు ప్రపంచాన్ని చూడలేరు. మనసుతోనే ప్రపంచాన్ని చూస్తారు. ఎంత గొప్ప చూడండి, ప్రపంచాన్ని చూసా వాళ్ళకి. అలాంటి వాళ్ళకి కళ్ళు రాగలిగితే అసలు ఈ ప్రపంచాన్ని చూసి మీరు చూసుంటారు. సినిమా ఎస్ఆర్ఆర్ కాలేజీ సంబంధించినటువంటి డైరెక్టరు స్టూడెంటు కళ్ళు సినిమా తీశాడు, రఘు. దానిలో క్లియర్గా చెప్తానండి, అంటే ఈ ప్రపంచాన్ని ఎలా చూడగలిగాడు కళ్ళు ఆపరేషన్ ద్వారా అనేది. అంటే కళ్ళు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూశాను నేను, సారు చూపించారు. అంటే కార్నియా ఓన్లీ పొర, ఆ పొరే మరొకరికి అంధకారం నుంచి వెలుగులోకి తీసుకురావడానికి ఆ ఒక్క పొర ఎంత ఉపయోగపడుతుందంటే మానవుడికి, అంత గొప్ప విషయం మన కళ్ళల్లో ఉందన్న విషయం ఇప్పుడు తెలుసుకున్నాను నేను. మన ఈ స్వేచ్ఛ ఘోర ఐ బ్యాంకు ద్వారా డాక్టర్ సమరం గారు, మేడం గారి ద్వారా నేను చాలా అసలు ఇంతవరకు చూడండి, నా జీవితంలో ఇంతవరకు నాకు ఆ విషయం గురించి పెద్ద తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాధాన్యత, అంత ప్రాధాన్యత కలిగినటువంటిది కళ్ళు, దాని యొక్క గొప్పతనం. అందుకని ఇప్పుడున్నటువంటి ప్రజల్లో ఇప్పుడున్నటువంటి అవకాశం మేరకు చెప్తున్నారు, 1 కోటి మంది సంవత్సరాన్ని చచ్చిపోతే కనీసం 30,000 మంది కూడా మనకి దీని మీద డొనేషన్ మీద సరైన అవగాహన లేకపోవటం వల్ల ఆ రకమైన పరిస్థితి వస్తుంది. కనుక ప్రజలందరికీ ఈ అవగాహన ఉన్నట్టయితే
చనిపోయిన 6 గంటలలోపు ఈ స్వేచ్ఛాఘోర ఐ బ్యాంకు తెలియజేసినట్టయితే వాళ్ళు వెంటనే ఆ కళ్ళు తీసుకుని ఇంకొకళ్ళకి, అంటే మన కుటుంబంలో సభ్యుడు చనిపోతే అతను బతుకున్నట్లు లెక్కే, చూస్తున్నట్లు లెక్కే. అంటే నీ కుటుంబాన్ని కూడా నువ్వు ఆ కళ్ళ ద్వారా నువ్వు చూస్తున్నట్టే. మంచి అవకాశం. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ కాదు కదా, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, తెలుగు వాళ్ళందరూ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రజలలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. 2 స్టూడెంట్స్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చిన్నప్పటి నుంచే ఆ కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లల నుంచి కూడా ఆ అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే వాళ్ళు ఏంటంటే ఇంకొకళ్ళకి నేత్రదానం చేసినట్టయితే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తారు, మీ కుటుంబాన్ని చూస్తారు. అరే, నాకు ఈ పలానా కుటుంబం ద్వారా నాకు ఈ కళ్ళు తెరిపించారు అని చెప్పేసి ఆ కుటుంబం పట్ల సానుభూతి పెరుగుతుంది. అతను మంచి స్థాయిలో ఉంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ఉపయోగపడుద్ది. అలాంటి విషయంలో నేత్రదానం అనేది చాలా చాలా అవసరం. ఆ నేత్రదానాన్ని అందరూ కూడా దాన్ని పూర్తిగా మరి అవగాహన చేసుకుని సాటి వ్యక్తులకి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటు మరొకరికి చైతన్యం కలిగించినట్టయితే, అదే సమరం గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీని మీద ఇప్పుడున్నటువంటి స్కూల్స్లో చిన్నప్పటి నుంచే ఈ నేత్రదానం గురించి మనం పాంప్లెట్ల ద్వారా పిల్లలకి పంచినట్టయితే వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి పిల్లలే రేపొద్దున వాళ్ళ తల్లిదండ్రులు కూడా రేపొద్దున పెద్ద అయిన తర్వాత వాళ్ళు చనిపోతే వాళ్ళ నేత్రదానం చేయడానికి ఈ పిల్లలు ముందుకొచ్చి ఆ తల్లిదండ్రులకు నేత్రదానం చేయించినట్టయితే, అంటే వయసుతో సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు. ఏ వయసు గల్లోళ్ళైనా సరే చనిపోతే 6 గంటల లోపు ఆ కళ్ళు దానం చేస్తే బాగుంటుందండి. అయితే ఇక్కడ కొంతమందికి ఇది క్యాన్సర్ పేషెంట్లు కానీ ఇంకా ఇలాంటి వ్యక్తులకి మాత్రం నాట్ ఎలిజిబుల్, అంటే వాళ్ళ నేత్రాలు దానం చేయడానికి అవకాశం ఉండదు. అది మాత్రం గమనించండి. అంటే క్యాన్సర్ పేషెంట్ ఫ్యూ మెంబర్సే తక్కువ మంది ఉంటారు, కానీ ప్రపంచంలో 1 కోటి మంది మరి చనిపోతున్నారు భారతదేశంలో. ఆ 1 కోటి మందిలో ఎంతమంది ఇస్తున్నారు? ఎలిజిబిలిటీ ఉండి ఎంతోమంది అందులు ఉన్నారు. ఆ అందులకు ఇచ్చినట్టయితే వాళ్ళు హ్యాపీగా ఈ ప్రపంచాన్ని చూస్తారు. అదేవిధంగా అనేకమైనటువంటి ఉదాహరణలు మనం చూసాం. ఆ సినిమా ఒక ఉదాహరణ చూసుకుంటే సరిపోద్ది. అంటే కొంత ఈ కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూసినట్టు ఉంటుంది, కలర్ని చూసినట్టు ఉంటుంది. మొక్కలు, చెట్లు, చేమలు, జీవరాశులు, ఎన్నెన్ని రకాల సముద్రంలో జీవరాశులు ఉన్నాయి, ప్రపంచంలో జీవరాశులు ఉన్నాయి. ఈ మన మానవ జీవం అంతా కూడా ఉంది. వీటన్నిటిని కూడా తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కనుక ప్రజలందరూ కూడా గమనించి ఈ స్వేచ్ఛాఘోర ఐ సెంటర్ని ప్రోత్సహిస్తూ దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి నేత్రదానం చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సమరం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ వెల్గా జోషి గారు చాలా చక్కగా విషయాలు తెలియజేశారు. ఆయన నేత్రదానం గురించి చిన్నప్పటి నుంచి కూడా చదవగానట్లయితే చాలా బాగుందని చెప్పారు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క చివరి కోరిక నేత్రదానం కావాలండి. ఎందుకంటే జాతస్య మరణ ధ్రువం అంటారు, పుట్టినవాడు గిట్టక మానరు. కానీ మనం మరణించిన ఇంకొక కంటి వెలుగే జీవించవలసారా, దట్ ఈజ్ వెరీ గ్రేట్నెస్. మనం ఇంకొకరి కంటి వెలుగు చూస్తున్నాం, అందులో అందుని కంటి వెలుగు, వాళ్ళ ఆనందం ఎంత కాదు. మేము చూస్తున్నాం కదా, నేత్రదానంతో చూపు వచ్చిన వాళ్ళు ఎవరైతే నేత్రదానం చేశారో వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉంటారు. వాళ్ళు చెప్పలేని కృతజ్ఞత కలిగి ఉంటారు.
మాకు మీ వాళ్ళకి వెళ్ళగలరు. అలాగే నేతదానం చేసిన వాళ్ళు కూడా ఎవరిగా కళ్ళు పెడతారో వాళ్ళు గుర్తించి వాళ్ళని పిలిచి ఏటా కొన్ని బట్టలు పెట్టడం, ఎందుకంటే అతి సామాజికంగా ఉంటారు నేతదానం చేయించారు వాళ్ళు పెట్టడం, వాళ్ళ కుటుంబ సభ్యునిగా చూసుకుంటున్నారు. అంత ఇదిగా సెంటిమెంటల్ అటాచ్మెంట్ కూడా ఉంది. యాక్చువల్గా ఐబ్యాంక్ అసోసియేషన్ ప్రకారంగా అయితే, మన రూల్స్ ప్రకారం అయితే ఎవరికైనా ఎవరు పెట్టామో చెప్పకూడదు అని ఉంది, రూల్ ఉంది. ఎందుకంటే సంథింగ్ మరి అలాంటి రూల్ ఉంది. కానీ మేము మాత్రం ఎందుకంటే ఇక్కడ ఏమి తప్పు జరగట్లేదు. ఎవరికల్లా ఎవరు పెట్టామంటే అది తెలియకుండా వాళ్ళకి ఒక రకం అటాచ్మెంట్ వచ్చేసి చక్కగా ఇంకా వాళ్ళ ఉద్దేశం అంటే ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందేమో అనే ఉద్దేశం ఉండేది అయ్యి ఉండొచ్చు. అంతే చెప్పొద్దు, ఎవరికల్లా ఎవరు పెట్టి చెప్పొద్దు అన్నారు. కానీ స్వేచ్ఛగా ఐపాక్ తరపున ఇంతమంది 900 మంది అందులు చూపించాం. ఆ 900 మంది వాళ్ళ ఎవరైతే నేర్దానం చేశారో వాళ్ళకి వాళ్ళ జేబుల్లో ఆ ఫోటో పెట్టిన మొట్టమొదటి స్వేచ్ఛ కళ్ళు కట్టాం. ఆ వేణుగోపాల్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ వేణుగోపాల్ కానీ స్వేచ్ఛ కళ్ళు ఫోటో ఇప్పుడు కూడా జేబులో ఉంటుంది. అంటే ఒక జీవితం ఇచ్చింది నాకు, నా బతుకుని మార్చేసింది అన్నది ఎంత కృతజ్ఞంగా ఉంటారో అంత ఇదిగా ఉంటారు. అంచేత ప్రతి ఒక్క వ్యక్తి చివరి కోరిక నేతదానం కావాలి. అది చేస్తూ ఈ రోజున మరి ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా వచ్చి ఈ నేతదాన ప్రచార పక్షోత్సవానికి సంబంధించిన ఎగ్జిబిషన్ని ఇనాగ్రేట్ చేసినందుకు డాక్టర్ వెలగా జోషి గారికి మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ వెలగా జోషి గారు చాలా స్పష్టంగా నేతదానం ప్రాబ్లం మాట్లాడే కాదు, ఆయన చేతల్లో కూడా చూస్తుంది. ఆయన ఇవాళ స్వేచ్ఛకి తన నేత్రాలని తన మరణాంతరం తన నేత్రాలను దానం చేసినట్టుగా ప్లేట్ఫామ్ వినిపించారు. అలాగే స్వేచ్ఛగా అయిపోయిన తరఫున వారిని సరిపోయిస్తున్నాము. అంచేత ఇప్పుడైనా అడిగే ఆలోచన నేను చేశాను మీరు అనేటువంటి అర్హత సమకూర్చిన అబ్బాయి అంత పెద్ద ఆయన అలా చెప్తే ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నేనే ఇప్పుడు నేను చేశాను మరి మీరు అని అడుగుతాను నేను. అలాగే జోషి గారు కూడా నేతదానం ప్రాముఖ్యత చేస్తూ వారికి ఎంత చక్కగా ఆయన స్వేచ్ఛకి ఆయన చేసిన ప్లేట్ఫామ్ చేస్తున్నారు. అలాగే స్వేచ్ఛగా నుంచి వారికి మేము సర్టిఫికేట్ ఇస్తున్నాము. ఇలాంటి సర్టిఫికేట్ ఎవరు ప్రింట్ చేసినది వాళ్ళు ప్రింట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నాం. అభినందిస్తూ అది తీసుకొని ఆ కార్యక్రమం జరుగుతుంది. డాక్టర్ వెలగా జోషి అనే నేను మరణ అనంతరం నా నేత్రాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇందులో ఎవరి బలవంతం లేదు. మరణ అనంతరం తీసుకున్న నా నేత్రాలను ఎవరికి అమర్చిన వైద్య పరిశోధన నిమిత్తం ఉపయోగించిన నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మరణ అనంతరం నా కోరిక నెరవేరగలదని, ఇందుకు అందరూ తోడ్పడతారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వెలగా జోషి గారు వారి ప్రిన్సిపాల్ అందిస్తున్నారు.
వారికి మనం స్వేచ్ఛ ఇచ్చి ఎఫిషియన్సీ సర్టిఫికేట్ ఇస్తున్నాం. దాంట్లో ఈ ఏముందంటే నేతదాన ప్రశంసాపత్రం అన్నమాట. శ్రీ డాక్టర్ గంగా జోషి గారు, విజయవాడ. మరణాంతరం నేత్రాలను దానం చేయడానికి ప్రతిజ్ఞ చేసేందుకు అభినందనలు. మీ సత్సంకల్పం ఎందరికీ స్ఫూర్తిదాయకం కాగలని చెప్పి ఇందులో డాక్టర్ పి కీర్తి గారు ప్రెసిడెంట్ వాసవ మేడం అండి, జి లక్ష్మి గారు సెక్రటరీ వాసవ మేడం అండి, అలాగే నేను ఎగ్జిక్యూటివ్ డాక్టర్ నా సంతకంతో ఇస్తున్నాము. వారి యొక్క సత్సంకల్పం తప్పకుండా ఎందరికీ స్ఫూర్తిదాయకం కాగలని ఆశిస్తున్నాం. సరే. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.